చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచందర్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో ఏకాంబరం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ఆర్డీఓ భవానీ, మండల టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, తహసీల్దార్ హనుమంత్ నాయక్, ఎంపీడీఓ లీలామాధవి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పొంగనూరుకి రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పొంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసులను కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్లిన కార్యకర్తలందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు
ముందులాగా కేవలం హైదరాబాద్ని అభివృద్ధి కాదు అనుకోకుండా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకొని రావడం జరిగింది. దానికోసం పుంగనూరు అయితేనేం అలాగే అన్ని నియోజకవర్గాల్లో సుమారు 500 నుంచి 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని అలాగే ప్రైవేట్ భూమిని కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిష్కరణల కోసం MSMEలు పార్కులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో ITI చదివిన వాళ్ళైతేనేం అలాగే ఇండ్లల్లో ఉండి కుటీర పరిశ్రమలు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ కరెంటు నీరు అందించే విధంగా ఇక్కడ 100-175 ఎకరాలతో కూడా MSME టెక్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే జరుగుతుంది.